ప్రియులరా, ప్రతి ఆదివారం జరుగుతున్న కాగిత రాంబాబు గారి ఇంట్లో కోడికిల్లో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రార్థనకి సమయం ఉంటుంది, వాక్యానికి సమయం ఉంటుంది, మరి పాటలకు కూడా సమయం ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి కొడుకులో ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ప్రియులరా, మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోకి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని విన్నప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుతుండగా కొందరు పక్షివాయు గలవారు ఒక మనిషిని నలుగురి చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడుకున్నందున వారలాగు ఎదుట చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షివాయు గలవాన్ని పరుపుతోనే దించిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, నీ ఘనమైన పాలనకు వందనములు నా తండ్రి. ప్రభువా, దేవా, ఎంతవరకు మీరు పాటల్లో తోడుగా ఉన్నారు. దేవా అన్నగారు చెప్పిన వాక్యంలో కూడా మీరు తోడుగా ఉన్నారు. దేవా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి. ఎవరికి సమస్యలు ఉన్నాయో, ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలియదు ప్రభు, నీకు తెలుసు. నువ్వు చూస్తున్న దేవుడు ప్రభు, వింటున్న దేవుడు ప్రభు, కాపాడుతున్న దేవుడు ప్రభు. దేవా, ఈ వాక్యం చదువుకుంటుండగా నీ శక్తిని బలాన్ని దయచేసినందుకు వందనాలు ప్రభువా. దేవా, ఈ వాక్యం వివరిస్తుండగా ప్రతి ఒక్కరికి తగిన జ్ఞానాన్ని దయచేయండి. విని దేవా, నువ్వు ఇంత గొప్పవాడు అని తెలుసుకుంటాను కృప చూపించండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూముకి వచ్చాను. ప్రియులారా, ఇక్కడ మరలా మరి వచ్చారని సంబోధిస్తున్నారు ప్రియులారా. అంటే అంతకు ముందర కూడా మరి యేసు ప్రభు కపెర్నహూములోనికి వచ్చినట్టుగా మరి లేఖన భాగం మనతో మాట్లాడుతూ ఉంది ప్రియులారా. మరి ఈ కపెర్నహూములోనికి వచ్చినప్పుడు ఒక ఇంట యేసు ప్రభు బోధిస్తా ఉన్నాడు ప్రియులారా, బోధిస్తా ఉన్నాడు. అనేకులు గుంపుకూడి మరి ఆ ఇంటిలోనికి వస్తే వారికి వాకిట కూడా స్థలం లేనంతగా జనం వచ్చి ఆ వాక్యాన్ని వింటుండగా ప్రియులారా, ఒక పక్షివాయు గలవాడు ఆయనలోకి మరి విశ్వాసం వచ్చి నలుగురు మనుషుల చేత ప్రియులారా మరి ఆ పక్షివాయు గలవాడిని మరి నలుగురు మనుషుల్ని ఆ పక్షివాయు గలవారు మరి ఆయన బతిమాలుకున్నాడు ప్రియులారా, బతిమాలుకున్నాడు. ఇదిగో నన్ను మీ నలుగురు మంచం మీద పెట్టుకుని నన్ను యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళండి అని ప్రియులారా బతిమాలుకుంటే ప్రియులారా, ఈ నలుగురు మనుషులు కూడా 4 పక్కల నుండి ఆ మంచాన్ని లేపుకుని మరి యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తే మరి ఇంటిలోనికి వెళ్ళటానికి మరి జనం గుంపు కూడి ఉండినందున ప్రియులారా మరి ఆ ఇంటిలోనికి వెళ్ళటానికి వాళ్ళకి అవకాశం లేనందుక
మరి ఆ నలుగురికి విశ్వాసం మరి ఎలాగొచ్చిందో చూడండి ప్రియులరా. ఆ నలుగురు ఏకాత్మ ఎలాగుందో చూడండి ప్రియులరా. ఆ నలుగురికి ఏకాత్మ లేకపోతే, ఆ నలుగురికి ఒకే మనసు లేకపోతే ప్రియులరా, ఆ పక్షివాయు గలవాడిని తీసుకురావటం చాలా కష్టమైపోయింది ప్రియులరా. ప్రియులరా, వారు ఆ వాకిట జనం ఉన్నందున యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళటానికి మరి దారి లేనందున ఇంటికి పైకెక్కి ప్రియులరా ఆ నడుగొప్పుని ఆ రంధ్రం చేసి ప్రియులరా, ఆ దుప్పటితో సహా ప్రియులరా మరి యేసు ప్రభు దగ్గరికి దించారు ప్రియులరా. ఎంత గొప్ప విశ్వాసం చూడండి ప్రియులరా, ఎంత గొప్ప విశ్వాసం. ముందు ఈయనకి నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తే బాగుపడతాను, యేసు ప్రభు నన్ను బాగు చేస్తాడు, ఆయన నన్ను బాగు చేస్తాడు, ఆయన నా పక్షవాయుగాలని బాగు చేస్తాడు అని ప్రియులరా విశ్వాసంతో ఆ నలుగురు మనుషులు బ్రతిమాలుకుని ప్రియులరా యేసు ప్రభు దగ్గరకు తీసుకెళ్ళటానికి సహాయపడ్డారు ప్రియులరా, వెళ్ళటానికి సహాయపడ్డారు ప్రియులరా. ప్రియులరా, యేసు ప్రభు అనేక పర్యాయములు కపెర్నహూములోనికి వచ్చి ఉంటాడు కానీ ప్రియులరా, మరి ఆయన వచ్చిన ప్రతి ఒక్కసారి మరి అని ఎన్నో అద్భుతాలు ఆయన చేస్తా ఉన్నాడు ప్రియులరా, చేస్తా ఉన్నాడు ప్రియులరా. ఒక స్త్రీ 12 ఏళ్ల నుంచి బాధపడుతూ ఉంది ప్రియులరా. ఆమెకి ఏమిటంటే బాధ రక్తస్రావం. ఆ రక్తస్రావం ప్రియులరా ఎన్ని మందులు వాడినా, ఎన్ని దాటల దగ్గరికి వెళ్ళినా తగ్గలేదంట ప్రియులరా. ఆమెని బాగు చేయటానికి వాళ్ళ కుటుంబీకులు ఇసికిపోయి నీ బ్రతుకు అని ఆమెని ఒంటరిగా వదిలేస్తే ప్రియులరా ఆమెకి విశ్వాసం వచ్చింది ప్రియులరా, విశ్వాసం వచ్చింది ప్రియులరా. ఆవగింజంత విశ్వాసం ఉంటే సమస్తము సాధ్యమేనని మన ప్రభువు చెప్పి ఉన్నాడు ప్రియులరా. ఆవగింజంత విశ్వాసం మనలో ఉండాలి ప్రియులరా. మనలో ఆవగింజంత విశ్వాసం కూడా లేదంటే మనలో మరి ఏ కార్యము జరగదు ప్రియులరా. ఎలాంటి ఇబ్బందులు మనలోంచి పోవు ప్రియులరా. ఆవగింజంత విశ్వాసం ఉంటే సమస్తము సాధ్యమేనని మన దేవుడు చెప్పి ఉన్నాడు ప్రియులరా. ప్రియులరా, ఈ స్త్రీకి విశ్వాసం ఉంచి మరి ఆ దారినే యేసు ప్రభు మరి ఆ వస్తా ఉండగా ఆ గ్రామంలో అనేకులు గుంపులుగా యేసు ప్రభు నన్ను బాగు చేస్తాడు, యేసు ప్రభు నా పాపము నుంచి విడిపిస్తాడు, యేసు ప్రభు నా పక్షవాయు నుంచి విడిపిస్తాడు, యేసు ప్రభు దెయ్యాల నుంచి విడిపిస్తాడు అని తెలుసుకుని ప్రియులరా మరి ఎంతో మంది ఆ దినాలలో మరి యేసు ప్రభు దగ్గరికి గుంపులుగా తండోపతండాలుగా ప్రియులరా వస్తుండగా ఈ స్త్రీ కూడా విశ్వాసం వచ్చింది ప్రియులరా. నేను ఇన్ని బాధలు పడుతున్నాను, నా రక్తదారులు కట్టడతలేదు, యేసు ప్రభు దగ్గరికి వెళితే నా రోగం తగ్గిద్దేమో, నా బాధ తగ్గిద్దేమో, తీర్తదేమో అని విశ్వాసం ఉంచి ప్రియులరా మరి ఆయన వెనకతట్టుగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది ప్రియులరా. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే ప్రియులరా ఆ రక్తదారులు కట్టడిపోయి ప్రియులరా. బైబిల్ గ్రంథంలో అనేకమైన అద్భుత కార్యాలు, ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు మరి దేవుడు చేసి ఉన్నాడు ప్రియులరా.
అక్కడ మరి ఆయనలో ఉన్న ప్రభావము ఆమెలోనికి వెళ్ళి ఆ రక్తదారుల వెంటనే కట్టెడుకొని కట్టెడుకోగానే యేసు ప్రభు గ్రహించాడు, నన్నెవరో బాధలో ఉన్నవారు, అక్రతలో ఉన్నవారు, లేదా జబ్బులో ఉన్నవారు, ఎంతో అపాయంలో ఉన్నవారు నన్ను ముట్టుకున్నారు అని గ్రహించి అక్కడున్న శిశువులను అడిగితే, ప్రియులరా ఏమో ఇంత జనంలో మేము ఎవరమని చెప్పము, నిన్ను ఎవరు ముట్టుకున్నారని చెప్పమని ప్రభువుని అడిగితే, ప్రియులరా ప్రభు లేదు లేదు, నన్ను ఎవరో ముట్టుకున్నారు, నా ప్రభావం వారిలోకి వెళ్ళిందని ప్రియులరా చెప్పి అన్నాడు. ప్రియులరా అక్కడ స్త్రీ బాగుపడి ఆ స్త్రీ ఎంతో మందికి సాక్ష్యంగా మరి సాక్ష్యం ఇచ్చింది. ప్రియులరా మన ప్రభువు దీనమైన స్థితిలో ప్రియులరా పరలోక రాజ్యాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఇలా నశించిపోతున్న ఒక్కొక్కరిని, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే అక్రతలో ఉన్నారో ప్రియులారా తెలుసుకుని మన ప్రభువే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని స్వస్థపరిచాడు. ప్రియులారా వారిని స్వస్థపరిచాడు. ప్రియులారా చూడండి, మరి పరలోక రాజ్యాన్ని విడిచి పశుబాలుడిగా ఈ లోకానికి వచ్చి మరియ గర్భద్వారాగా ప్రియులరా అనేక మందిని దెయ్యాలు పట్టిన వారిని మరి ఎంతో మందిని బాగు చేసాడు. ప్రియులరా ఎంతో మందిని గెరసాల దేశంలో మరి ఒక యవనస్తుడు ప్రియులరా, ఆయన కూడా దెయ్యాలు పట్టి ఆయన ఏం చేస్తున్నాడో ఆయన స్థితి ఆయనకి తెలియకోకుండా రాళ్లతో కొట్టుకోవటం, మరి ఆ అగ్నిలో పడటం, నీళ్ళలో పడటం, ఇలాగ చేస్తా ఉన్నాడు. ప్రియులారా గెరసాల దేశంలో మరి ఆ దరికి వెళ్ళి ప్రభువు ఆ యవనస్తుని కూడా బాగు చేశాడు. ప్రియులారా గెరసాల దేశంలో ఆ దరికి వెళ్ళి ప్రియులారా ఆ దరికి వెళ్ళగానే మరి ఆ దెయ్యాలు పట్టిన వాడు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుండా వచ్చేసాడు. నజరేయుడైన దేవుని కుమారుడా, నీవు నన్ను బాధించడానికి వచ్చావా అని ప్రియులారా ఆయనలో ఉన్న దెయ్యాలు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుతో మాట్లాడుతూ మమ్మల్ని బాధించడానికి వచ్చావా అని బతిమాలుకుంటా ఉన్నారు. లేదు మమ్మల్ని ఆ పందుల గుంపుల్లోకి పంపిమన్నప్పుడు ప్రియులరా ఆయనలో ఉన్న దెయ్యాల్ని మరి ఆ పందులోనికి వెళ్ళినట్టుగా ఆజ్ఞేస్తే ప్రియులరా ఆ పందులు మరి ఆ పందుల్లోకి వెళ్ళి ఆ పందులు అన్నీ కూడా ఆ నీళ్ళలోకి వెళ్ళి చనిపోవటం జరిగింది. ప్రియులరా ఆ దెయ్యము ఆయనలోంచి లేక ఎవరిలోంచి వెళ్ళటానికి ట్రై చేసిన ప్రియులరా ఇంకొక ఆత్మలోనికి వెళ్ళి అది అలా చిత్రహింసలు చేస్తుందంట. ప్రియులరా ఆ పందులన్నీ కూడా చంపేసి ప్రియులరా ఆ పందులు కాపరి మరి యేసు ప్రభు మీద సీరియస్ అయిపోయి, నీవు వచ్చి నా పందులన్నీ చంపేసావు ప్రియులరా ఆయన్ని దూషించడం జరిగింది. ప్రియులరా ఒక యవనస్తుడు మరి బాగుపడటం దేవునికి ఎంతో